నమస్తే. వీటీవీ పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కోనసీమ దిష్టి వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలను ఆడనివ్వబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. తెలంగాణ ప్రజల దిష్టి వల్ల కాదు, గత ఆంధ్ర పాలకుల వల్లే ఇక్కడి ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగారు. ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలి. లేదంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నా, తెలంగాణలోని ఒక్క థియేటర్లో కూడా ఆయన సినిమా విడుదల కాదు అని స్పష్టం చేశారు. అనంతరం పవన్ సోదరుడు చిరంజీవిని ప్రస్తావిస్తూ, చిరంజీవి ఒక సూపర్ స్టార్, ఆయన చాలా మంచి వ్యక్తి, కానీ పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవం లేనట్లుంది, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదం రాజుకుంటుంది. సో ఇంతకీ పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్తారా లేదా? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.